హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పంతులమ్మాస్ వరల్డ్. నేను గార్డెనింగ్ గ్రో చేయబోతున్నానని చెప్పాను కదా. దానికంటే ముందు మా ఇంట్లో ఉన్న ఒక 3-4 మొక్కల్ని మీకు చూపించబోతున్నాను. దీనివల్ల మీకు గార్డెన్ గ్రో చేసిన దానికంటే ముందు చేసిన తర్వాత డిఫరెన్స్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. సో ఆలస్యం లేకుండా చూసేద్దాం. ఇది మా ఇంట్లో ఉన్న తులసి మొక్క. తులసి మొక్క అందరి ఇంట్లో కామన్గా ఉంటుంది. ఇది కొంచెం బుషిగా పెంచడానికి ట్రై చేస్తాను. ఇది వచ్చేసి మా ఇంట్లో ఉన్న కనకాంబరం మొక్క. రోజుకి కొన్నైనా పువ్వులు పూస్తుంది. దీన్ని కూడా బాగా గ్రో చేయడానికి ప్రయత్నిస్తాను. ఇది నాటు గులాబీ మొక్క. చాలా థిక్ పింక్ కలర్లో ఫ్లవర్స్ని ఇస్తుంది. దీనికి రీసెంట్గానే మేక ఎరువు వేసాను. ఇంకా ఇదేమో నాకు ఎంతో ఇష్టమైన తమలపాకు మొక్క. దీన్ని నాటి చాలా రోజులు అవుతుంది, కానీ ఇది కొంచెం కూడా ఎదగలేదు. దీన్ని కూడా కాస్త జాగ్రత్త చేసి పెంచాలని అనుకుంటున్నాను. ఇది వచ్చి మందారం మొక్క. ఇది ఏ కలర్ ఫ్లవర్స్ని ఇస్తుందో కూడా తెలియదు. ఇంతవరకు ఒక ఫ్లవర్ని కూడా ఇవ్వలేదు. ఇంక ఈ మొక్కలు ఇది కరివేపాకు మొక్క అండి. మాకు ఈ చుట్టుపక్కల కరివేపాకు దొరకదని తీసుకొచ్చి నాటాము, కానీ ఏం లాభం లేదు. మేకలు వచ్చేసి తినేసి వెళ్ళిపోయాయి. దీన్ని కూడా చుట్టూ నెట్టి పెట్టి జాగ్రత్త చేసి పెంచాలి. ఇంకా ఇవి మా ఇంట్లో ఉన్న మల్లె మందారం మొక్కలు. వీటిని కూడా మేకలు తినేసి వెళ్ళిపోయాయి. కానీ ఈ సమ్మర్లో మనం ఈ మల్లె మొక్కలతోనే పూలు పూయించబోతున్నాము. వచ్చి కలబంద మొక్కలు రోడ్డుకి ఇటువైపు ఉన్నాయి. ఇవి నీళ్ళు లేక ఎండిపోయాయి. సో వీటిని కూడా మనం జాగ్రత్త చేసి బాగా పెంచబోతున్నాం. చూశారు కదా, చాలా తక్కువ మొక్కలే ఉన్నాయి, కానీ అన్నీ మంచి మొక్కలే. వీటిని పెంచుతూ వీటితో పాటు మరికొన్ని మొక్కల్ని పెంచుతూ గార్డెన్ని గ్రో చేయబోతున్నాము. So thank you for watching.